హలో అండి అందరికీ. ఈరోజు స్పెషల్ రాగి ఇడ్లీ, నార్మల్ ఇడ్లీ విత్ వంకాయ చట్నీ చూద్దామండి. ముందుగా వంకాయలు, టమాటాలు, పచ్చిమిర్చి కడిగి సన్నగా తరిగి ఆయిల్లో మగ్గించుకోండి. అదే ఆయిల్లో చింతపండు కూడా వేసి మగ్గించుకోండి. ఇవన్నీ మగ్గిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం జీలకర్ర, ఉప్పు, వెల్లుల్లి పెద్దవైతే కొంచెం దంచి వేసుకోండి, సన్నవైతే నలిగిపోతాయి. ఇవన్నీ మిక్సీ వేసుకోండి, కోర్సుగా మిక్సీ వేసుకోండి. మెత్తగా అయితే వద్దు, మెత్తగా అయితే బాగోదు. దీనికి కావాలనుకుంటే మీరు పోపు కూడా పెట్టుకోవచ్చండి. నేనైతే పోపు పెట్టట్లేదు, ఇలాగ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇడ్లీ చేసుకుందామండి. ఇది రాగి ఇడ్లీ బ్యాటరు. ఎంతైతే మీరు ఇడ్లీ రవ్వ తీసుకుంటారో దానికి డబల్ రాగి పిండి తీసుకోండి. సరిపడా మినప్పప్పు, రుబ్బిన మినప్పప్పు తీసుకొని రాత్రి బ్యాటర్ రెడీ చేసి పెట్టుకోండి. ఇది మనకు రెగ్యులర్గా ఉపయోగించి తయారు చేసుకునే ఇడ్లీ బ్యాటర్ అండి. ఇవి రెండు కూడా ఇడ్లీ ప్లేట్లకి నెయ్యి రాసి జనరల్గా మనం ఎలా అయితే ఇడ్లీ చేసుకుంటామో అలాగే కుక్కర్లో పెట్టి బాయిల్ చేసుకోండి. ఆవిరి మీద ఉడికిస్తే ఇలా ఉంటాయి అన్నమాట. చక్కగా చూసారు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. రాగి ఇడ్లీ బ్రౌన్గా ఉన్నాయి, వైట్ ఇడ్లీ ఎంత చక్కగా ఉన్నాయో, ఫ్లఫీగా ఉంటాయండి. రాగి ఇడ్లీ కాబట్టి గట్టిగా వస్తాయేమో అని అనుకోవద్దు. దీనిపైన ఇడ్లీ పైన కొంచెం నెయ్యి వేసుకొని ఆ చట్నీతో తింటే చాలా చక్కగా ఉంటుందండి. కావాలనుకుంటే మీరు ఇందులో కీర కానీ, తురిమిన క్యారెట్ కానీ ఇలాంటివి, లేదా ఉల్లిపాయ కానీ కట్ చేసిన వెల్లిపాయ కానీ తింటే ఇంకా హెల్త్కి చాలా మంచిది. మా అమ్మాయికి ఆమ్లెట్.